హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. అది కూడా కొత్త వారికి అర్థమయ్యే విధంగా అండి. కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈరోజు మరికొన్ని టిప్స్ అయితే మళ్ళీ మన వీడియో అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ ఆల్రెడీ నేను స్టింగ్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ పీస్. ఇది వచ్చేసి సిల్కీ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆ క్లాత్ ఎలా ఫోల్డింగ్ వేసుకోవాలంటే ఈ క్లోజ్ అనేది మన పక్కకు ఉండాలి. ఈ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చేసుకోవాలి. ఫస్ట్ అయితే అది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. కింద అయితే సమానంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే ఒక లైన్ అయితే వేస్తున్నా. ఇది ఎందుకంటే మనం బ్యాక్ బెల్ట్ వేసుకుంటాం కదా, జాకెట్, దేనికోసం అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి జాకెట్ పొడవు తీసుకుంటున్నాం. పొడవు ఎలా తీసుకోవాలి? ఇక్కడ భుజం జాయింట్ వెనక డాట్స్ అయితే వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి జాకెట్ పొడవు. 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చుకి, ఇదే భుజం జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఖర్చుకు అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు, కరెక్ట్గా 1/4 ఇంచు పైకి. ఎందుకంటే 1/2 ఇంచు తీసుకోవద్దు, 1/4 ఇంచు. అది కూడా మనం హెమ్మింగ్ వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఉండాలి. ఈ నెక్ వీళ్ళ నెక్ ఎంత ఉందో అంత మనకు కుట్టినప్పుడు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి కొద్దిగానే తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు. చూడండి, నడుము లూజ్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం కదా, సైడ్ కుట్లు అయితే వేసుకుంటాం కదా, అక్కడ ఫస్ట్ కుట్టుకి ఇలా మిడిల్ అయితే వేసుకోవాలి. 2 ఇక్కడికి కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడికి నడుము లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చంక రౌండ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. చాలామంది చంక ఎంత పెట్టుకోవాలనేది చాలామందికి అర్థం కాదు. క్లియర్గా అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. చంక రౌండ్ అనేది మనము సైజు బట్టి పెట్టేస్తారు కొంతమంది, అలా కాదండి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి వదులుకొని చంక రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ కొలుచుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ కొలుచుకుంటే అప్పుడు మనకి 5 పెట్టాలా 5.5 పెట్టాలా అనేది మళ్ళీ మనం మెర్జ్ అయితే చేసుకోవాలన్నమాట. దాదాపు ఇది 8.5 ఉంది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత? 8.5. 8, 8, 16, 16, 16, 32, దాదాపు 34 ఇంచుల సైజు వస్తుంది. 30 పైన 30 పైన ఏ బ్లౌజ్ అయినా కానీ ఇక్కడ 2.5 ఇంచులు కంపల్సరీగా పెట్టండి. 30 లోపల ఉంటే మాత్రం 2.5 లేదా 2 అంతే. 30 పై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2.5 అయితే పెట్టాల్సిందే. షోల్డరు 3 కంపల్సరీ. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే 8.5 ఉంది కదా, 6 ఇంచులు కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. చంక రౌండ్ అయితే వేసేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 8.5 ఇంచులకి ఎక్కడి వరకు వచ్చిందో కొలుచుకున్నాం. దాదాపు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం 1/2 ఇంచ్ డాట్స్కి అయితే వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ పెడతాం కదా, ఆ డాట్స్కి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇది వచ్చేసి 2 ఇంచులు ఖర్చు కోసం. ఇక్కడికి బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్ ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2.30 తీసుకుంటా. చెక్ చేస్తాను వీళ్ళకి ఎంత ఉందో అది చూసి, మరీ డీప్ అయితే మళ్ళీ 3 అయినా పెడతాను. ఇప్పుడు రౌండ్ అయితే గీస్తున్నా. వీళ్ళది ఎక్కువ డీప్ అయితే లేదండి, కాబట్టి అందుకని చెప్పి నేను 2.30 ఇంచులే పెట్టాను. డీప్ ఉన్న వాళ్ళకైతే 3 లేదా 3.5 కూడా పెట్టుకుంటారు. 30 అబోవ్ సైజ్ ఉన్న వాళ్ళు మాత్రం. ఇప్పుడు వీళ్ళని ఎక్కువ చెక్ చేద్దాం. ఇలా చెక్ చేసుకుంటే చూడండి 3 ఇంచులు కంపల్సరీగా ఉంది. ఇంకా ఇలా వేసుకొని ఇప్పుడు
రౌండ్ అయితే రౌండ్గా గీయాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల వీళ్ళ నెక్ ఎంత ఉందో అంతే పెడతాం. అంతకుమించి తగ్గించి పెట్టము, ఎక్కించి కూడా పెట్టమన్నమాట. ఇలా మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దాదాపు 3 ఇంచులు అయితే పెట్టా, 3.5 కూడా వచ్చిందనమాట. ఎక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను. నేను ఎలా మార్క్ వేసాను ఇక్కడ కింద పీసులు అయితే తగులుతున్నాయి కత్తిరికి, అందుకే కత్తి స్పీడ్గా తగ్గట్లేదు. చూడండి, ఇక్కడ బ్యాక్ బెల్ట్కి వేసాం కదా, ఆ డాట్ అయితే వేయాలి. ఇది కంపల్సరీగా మనము చెస్ట్ అంతా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డాట్కి ఇలా స్ట్రైట్గా మన కుట్లు వచ్చేస్తాయి. హ్యాండ్, చెస్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం ఇక్కడ మనం అందుకే డాట్ అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఒక సైడ్ కట్ చేస్తాం. ఈ క్రాస్ అంతా ఇప్పుడు తీసేస్తాను నేను. హ్యాండ్స్ వచ్చేసి ఇంకో సైడ్ కట్ చేస్తాం. వీళ్ళు ఇచ్చిన లైనింగ్లు సరిలేవండి, నేను ఈ ప్రాసెస్ అన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొనేసి 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఊక్స్ పట్టి ఉండే హ్యాండ్ అయితే తీసుకోవాలి. దేనికైనా కానీ ఊక్స్ పట్టి ఉన్న బ్లౌజ్ హ్యాండ్ కానీ ఫ్రంట్ పట్టి కానీ అదే తీసుకుంటాం. కాజా పట్టిది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. కాజా పట్టిది మనం అస్సలు యూజ్ చేయం. చూడండి, ఫస్ట్ వచ్చేసి జాకెట్ లూజు, హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు ఖర్చు, చంక పొడవు ఖర్చు పైకి. ఇప్పుడు ఈ అన్నింటినీ ఖర్చులతో సహా మనం యాడ్ చేసుకున్నాం అనమాట. హ్యాండ్ అయితే ఇంకా చాలా ఈజీ అండి. చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది? 8.5. దానికి 1 ఇంచ్ 1 ఇంచ్ లెస్ చేసి 7.5కి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోండి. ఇక్కడ ఖర్చు ఈ రౌండ్ మనకి సైడ్ ఒక జాయింట్ పడుతుంది, ఎందుకంటే ఖర్చులకి జాయింట్ పడుతుంది, మెయిన్ పీస్కి అయితే జాయింట్ పడదు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకు ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అయితే తిరుగుతుంది అన్నమాట. చూడండి, హ్యాండ్ అంత ఈజీగా కట్ చేస్తాం. ఆది జాకెట్ అనేది కరెక్ట్గా ఉంటే మనం కూడా చాలా ఈజీగా సింపుల్గా వాళ్ళ జాకెట్ ఎలా ఉందో అలా కట్ చేసేయగలుగుతాము. అదే వాళ్ళ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు మనం కూడా కరెక్ట్గా ఇవ్వలేము అనమాట. అలాంటప్పుడు మనము నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాము. ఈసారి నడుము లూజ్ ఆధారంగా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. మీకు అర్థమైందా? అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే లైక్ మాత్రం ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను లోత్ తీస్తున్నా. ఫ్రంట్ హ్యాండ్స్కి మనము లోత్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, ఆ లోతుకి ఇక్కడ కట్ చేయాలి, లేదా చంకలో ముడతల రావడము అలాంటివి జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా కొస వరకు తీయద్దు, ఇక్కడ కూడా కొస వరకు తీయద్దు, ఈ మధ్యలోనే లోతు తీయండి. చూడండి, ఇక్కడికి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా వేసుకునేసి మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా అది. ఇప్పుడు వచ్చేసి ఈ ఓపెన్స్ వచ్చి మన పక్కకు ఉండాలి, క్లోజ్ అనేది అటు సైడ్ ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆది జాకెట్ తీసుకొనేసి వీళ్ళది క్రాస్ కటింగా లేకపోతే నార్మల్ కటింగ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇప్పుడు హుక్స్ పట్టి ఉంది కదా, అదే తీసుకుంటాం. చూడండి, ఇలా లాగినప్పుడు ఇది సాగుతుంది అనమాట, అప్పుడు ఇది క్రాస్ కటింగ్.
అదే స్ట్రైట్ కటింగ్ ఇలా అన్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట, అప్పుడు అది స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇప్పుడు మన క్రాస్ కటింగ్ అయితే ఎలా వేస్తామో స్ట్రైట్ ఎలా వేస్తామో చూపిస్తాం. స్ట్రైట్ అయితే ఇలా వేసుకుంటాం, అదే క్రాస్ అయితే ఇలానే వేసుకుంటాం. ఇప్పుడు 2 ఇంచుల క్లాత్ ఎంత వస్తుందో అంతైతే ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నా. చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో, సేమ్ అలానే మనకి ఎక్కడ డాట్స్ ఉన్నాయో అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆ డాట్ మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ హ్యాండ్స్ అంతా కూడా స్ట్రైట్గా మనకు కుట్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చంక లోతు, మనం హ్యాండ్ దగ్గర లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు ఇందుకు సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టి ఉంది కదా, అదే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఖర్చు ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి, అర్థమైందా? ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ కిందకి, షేప్ బెల్ట్కి 1/2 ఇంచ్ కిందకి, ఇది మనకి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు రెండింటికి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్కి ఇక్కడికి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్, మనకి చెస్ట్ మాత్రము ఇలా సాగదీయకుండా సింపుల్గా చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి, ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి, నెక్ ఎలా కొలుచుకున్నాను, ఇక్కడ 1/2 ఇంచ్ కింద కుదురుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఇలా పక్కకు తీసుకుంటూ ఇది ఎక్కడ వరకు రౌండ్ తిరుగుతుందో అక్కడికి ఒక 1/4 ఇంచ్. ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే పైన మనము నెక్ వచ్చి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా యాజ్ టీజ్గా 2.5 తీసుకోవాలి. ఎక్కువైతే తీసుకోకూడదు, ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారిపోతాయి అన్నమాట. అప్పుడే ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి షోల్డర్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. వీళ్ళైతే ఇంకా నెక్ అనేది చాలా చిన్నది ఉంది. ఇక్కడికి రౌండ్ 2.5 కంపల్సరీగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 4 హుక్స్ కాడ ఒక మార్క్ వేసుకొనేసి ఇది ఇలా కరువు అయితే తీసుకునేసాను. చెస్ట్ లూజ్ చూడండి, చెస్ట్ ఇలాకి ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు, ఈ డాట్స్ కోసం ఇక్కడికి మార్క్ అయితే వేసాను. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా మార్క్ వేసాను అలానే కట్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ అర్థమైందా? అర్థమైతే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేనైతే అందుకు రిప్లై ఇస్తాను. మీకు డౌట్ ఉన్నా మీకు ఏ బ్లౌజ్ కటింగ్ కావాలో చెప్తే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను అన్నమాట. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి డాట్స్ మనం వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై మరి.